హలో ఫ్రెండ్స్, ఈ వీడియోను 2024 ఎండింగ్ లోపలే చూస్తున్నారంటే మీకన్నా లక్కీ పర్సన్స్ ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే యూట్యూబ్లో ఉన్న ఎన్నో వీడియోస్ని వదిలేసి ఈ వీడియోని మాత్రమే స్పెసిఫిక్గా చూస్తున్నారంటే మీ లైఫ్ పట్ల మీకు మంచి అవేర్నెస్ ఉందనే దీని మీనింగ్. సో ముందుగా మనం ఈ వీడియోలో ఒక చిన్న స్టోరీని డిస్కస్ చేసుకుందాం. ఒకరోజు ఒక చేపలు పట్టేవాడు ఉదయం 4 గంటలకే వేట కోసం సముద్రపు ఒడ్డున చేరుకున్నాడు. ఇంకా సూర్యోదయం కూడా కాలేదని కొంచెం వెలుతురు వచ్చాక చేపలు పడదామని ఆలోచిస్తూ అలానే సముద్రపు ఒడ్డున కూర్చున్నాడు. అలా అతనికి ఏమీ తోచక ఇసుకను తడుముతూ ఉంటే ఒక సంచి కనిపించింది. ఎలాగో ఖాళీగా ఉన్నా కదా అని ఆ సంచిలో ఉన్న రాళ్ళని సముద్రంలో విసిరేస్తూ ఉన్నాడు. అలా కొద్దిసేపటికి సూర్యోదయం అయ్యింది. ఇక విసరడానికి ఒక్క రాయి మాత్రమే మిగిలింది. ఆ రాయిని విసిరే ముందు సన్లైట్లో అతని చేతిలో ఉన్న రాయి మెరవడాన్ని చూశాడు. ఒక్కసారిగా చాలా బాధతో గుండెలను బాదుకొని ఏడవసాగాడు. ఎందుకంటే అతను ఇంతవరకు విసిరినవి రాళ్ళు కావు, వజ్రాలు. ఆ చీకట్లో వాటిని రాళ్ళు అనుకొని టైంపాస్ చేస్తూ సముద్రంలో విసిరేశాడు. చివరికి ఆ సన్లైట్లో అవి స్టోన్స్ కావు, డైమండ్స్ అని తెలిసాక చాలా బాధపడ్డాడు. ఇంతవరకు విసిరిన వజ్రాలు తిరిగి రావని తెలిసి ఈ ఒక్క వజ్రమైనా దొరికిందని పాజిటివ్ మైండ్ సెట్తో కళ్ళనీళ్ళు తూడ్చుకొని ఆ ఒక్క వజ్రాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. సో మనం కూడా ఇప్పటి వరకు గడిచిన మన పాస్ట్ లైఫ్లో దొరికిన డైమండ్స్ లాంటి ఎన్నో అవకాశాలను సరైన నాలెడ్జ్ లేకుండా ఈ 2024 వరకు వచ్చాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ చేతిలో ఉన్న డైమండ్ లాంటి అవకాశాన్ని గుర్తించి ఈ 2025ను రీస్టార్ట్ చేయండి. ఓ గాడ్, నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వు, నేనంటే ఏంటో ఈ ప్రపంచానికి చూపిస్తా అన్న నీకు ఆ దేవుడు ఇచ్చిన మరో అవకాశమే ఈ కొత్త సంవత్సరం. కాబట్టి ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్తో నీలో ఉన్న నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని ఎదుగుతావో లేకపోతే టైంపాస్ చేస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని రాయిలా చేజార్చుకుంటావో నీ ఇష్టం. ఎందుకంటే నీ జీవితం నీ చేతుల్లోనే.